హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ వేణు. రీసెంట్గా లేబర్ లాస్లో చేంజెస్ వచ్చాయి. దాని గురించి చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో ఎస్పెషలీ టేక్ హోమ్ శాలరీ అనేది తగ్గుతుందా, లేదా పిఎఫ్ కాంట్రిబ్యూషన్ పెరుగుతుందా, సిటీసీ ఏమైనా చేంజెస్ ఉన్నాయా? సో ఈ వీడియోలో నేను అన్ని పాయింట్స్ని సింపుల్గా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చేంజ్ ఏంటంటే, ఇక నుంచి సిటీసీలో బేసిక్ శాలరీ అనేది మినిమం 50% ఉండాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మీ శాలరీ 10 lakhs అయితే అందులో బేసిక్ శాలరీ అనేది అట్లీస్ట్ 5 lakhs ఉండాలి పర్ యానం. ఇంతకుముందు కంపెనీస్ బేసిక్ శాలరీని 20% లేదా 30% పెట్టేవాళ్ళు. దీనివల్ల కంపెనీస్కి పిఎఫ్ అండ్ గ్రాట్యుటీ కాస్ట్ చాలా తగ్గేది. బట్ ఇప్పుడు న్యూ లేబర్ లా కోడ్ ప్రకారము బేసిక్ శాలరీ ఫెయిర్గా ఉండాలి, మినిమం 50% ఉండాలి. ఈ సింగిల్ రూల్ వల్ల చాలా చేంజెస్ వస్తాయి మన టేక్ హోమ్ శాలరీలో, పిఎఫ్ కాంట్రిబ్యూషన్లో అండ్ గ్రాట్యుటీ ఎవ్రీథింగ్. ఇప్పుడు అందరికున్న మెయిన్ డౌట్ అండి, టేక్ హోమ్ శాలరీ అనేది తగ్గుతుందా? సింపుల్ ఫార్ములా, బేసిక్ శాలరీ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా పిఎఫ్ కాంట్రిబ్యూషన్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే పిఎఫ్ అనేది 12% ఆఫ్ బేసిక్ శాలరీ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. దీనివల్ల మన టేక్ హోమ్ అనేది స్లైట్గా రిడ్యూస్ అవుతుంది. ఇది క్లియర్గా అర్థం అవడం కోసం నేను 3 కేసెస్ చూపిస్తాను. కేస్ 1, ఈ సిచ్యువేషన్లో మీ బేసిక్ శాలరీ అనేది ఆల్రెడీ 50% కన్నా ఎక్కువ ఉంటుంది మీ టోటల్ సిటీసీలో. సో ఇటువంటి సిచ్యువేషన్లో మీ పిఎఫ్లో కానీ, మీ టేక్ హోమ్ శాలరీలో కానీ ఎటువంటి చేంజెస్ రావు. కేస్ 2, ఈ సిచ్యువేషన్లో ఏంటంటే, మీ బేసిక్ శాలరీ అనేది మీ టోటల్ సిటీసీలో లెస్ దెన్ 50% ఉంటే, ఈ కొత్త రూల్ వల్ల మీ బేసిక్ పేని 50% కన్వర్ట్ చేస్తారు. సో పిఎఫ్ కూడా పెరుగుతుంది. దీంతో మీ టేక్ హోమ్ అనేది కొంచెం తగ్గుతుంది, బట్ లాంగ్ టర్మ్లో రిటైర్మెంట్ ఫండ్ బాగా సేవ్ అవుతుంది. కేస్ 3, ఇది మోస్ట్లీ స్టార్టప్ లేదా స్మాల్ కన్సల్టెన్సీస్, లోకల్ బిజినెసెస్ లేదా స్మాల్ ప్రైవేట్ ఫర్మ్స్లో పనిచేసే వాళ్ళకి రిలేటబుల్గా ఉంటుంది. ఇంపాక్ట్ కొంచెం ఎక్కువగానే అనిపిస్తుంది, బట్ అగైన్ ఇట్స్ ఏ ఫోర్స్డ్ సేవింగ్స్. అందరికీ ఉన్న ఇంకో డౌట్ అండి, ఎంప్లాయీ యొక్క టేక్ హోమ్ శాలరీని రిడ్యూస్ చేస్తారా? సో ట్రూత్ ఏంటంటే, అది కంపెనీని బట్టి ఉంటుంది. సో ఒక్కొక్క కంపెనీ ఒకలా రియాక్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయి, వాళ్ళ టోటల్ కాస్ట్ని సేమ్ లెవెల్లో మెయింటైన్ చేయడం కోసం వాళ్ళ ఎంప్లాయీస్ యొక్క టేక్ హోమ్ శాలరీని రిడ్యూస్ చేస్తాయి. ఇంకొన్ని కంపెనీస్ వాళ్ళ ఎంప్లాయీస్ని ప్రొటెక్ట్ చేయడం వాళ్ళ మెయిన్ ఆబ్జెక్టివ్ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారు, వాళ్ళ టేక్ హోమ్ శాలరీని సేమ్ లెవెల్లో మెయింటైన్ చేస్తారు, బట్ వాళ్ళ సిటీస్ని కొంచెం ఇంక్రీజ్ చేస్తారు దాన్ని కాంపన్సేట్ చేయడం కోసం. ఇప్పుడు చెప్పే చేంజ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇంతకుముందు ఒక ఎంప్లాయీ రిజైన్ చేస్తే వాళ్ళకి ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేయడం కోసం కొన్ని కంపెనీస్ అయితే 15 days, 30 days, ఇంకొన్ని అయితే 45 days కూడా తీసుకునేవి. కానీ ఇప్పుడు కోడ్ చాలా క్లియర్గా చెప్తుంది, ఎంప్లాయీ రిజైన్ చేసిన వితిన్ 2 working daysలో వాళ్ళు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ క్లియర్ చేయాలి. ఇది ఎంప్లాయీస్కి చాలా బెనిఫిషియల్. ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్లో ఇంక్లూడ్ అయ్యే ఏంటంటే, పెండింగ్ శాలరీ, లీవ్ ఎన్కాష్మెంట్, బోనస్ ఆర్ వేరియబుల్ పే, అండ్ డిడక్షన్స్, కరెక్షన్స్. నెక్స్ట్ వచ్చిన చేంజ్ గ్రాట్యుటీ గురించి అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, మనం ఫస్ట్ 2 different ఎంప్లాయీస్ కేటగిరీస్ ఉంటారు. ఒకటి కంటిన్యూస్ ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ ఉంటారు, రెండో వాళ్ళు కాంట్రాక్ట్ రోల్స్లో ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళని ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీస్ కూడా అంటుంటారు. సో కంటిన్యూస్ ఎంప్లాయీస్కి వచ్చేసరికి వాళ్ళకి చేంజ్ ఏం లేదండి. వాళ్ళకి స్టిల్ 5 years వర్క్ చేస్తేనే గ్రాట్యుటీకి ఎలిజిబిలిటీ ఉంటుంది. హౌఎవర్ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీస్కి మాత్రము ఈవెన్ దో వాళ్ళు 1 year వర్క్ చేసినా కానీ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది, వాళ్ళకి పేమెంట్ చేయాల్సి వస్తుంది కంపెనీస్. ఇంకో చేంజ్ ఏంటంటే గిగ్ వర్కర్స్ గురించి అండి. గిగ్ వర్కర్స్ అంటే డెలివరీ పార్ట్నర్స్, క్యాబ్ డ్రైవర్స్, ఫ్రీలాన్సర్స్, క్రియేటర్స్. దీంట్లో ఏంటంటే ఫస్ట్ టైం గవర్నమెంట్ వీళ్ళని అఫీషియల్గా రికగ్నైజ్ చేస్తున్నారు. సో దీనివల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే, ఫ్యూచర్లో వీళ్ళకి సోషల్ సెక్యూరిటీ ఫండ్, ఇన్సూరెన్స్, పెన్షన్స్ లాంటి బెనిఫిట్లు వస్తుంటాయి. నెక్స్ట్ యాక్సిడెంట్ కవరేజ్లు కూడా వస్తుంటాయి. సో ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చి ఉంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్తో మీట్ అవుదాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.